హలో చెక్. హలో. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాటల పుస్తకాలు మీకు ఇస్తారు. మధ్యాహ్నం నుండి వాటిలో నుంచి పాటలు పాడడం జరుగుతుంది. ఇక్కడ పాడటానికే కాకుండా సంఘాల్లో పాడుకోవటానికి అనుకూలంగా వేసిన దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. కీర్తన పాడుతూ ఉన్నాను. ప్రియమైన నా యేసయ్య, ఎప్పుడో నీ రాకడ నీ కోసమే వేచి ఉండుటకై కృపలోనే బలపరుచుమా, సంఘములో ఒక స్తంభముగా అనే కీర్తన పాడుతున్నాను. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడ ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడ, ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడ, నీ కోసమే వేచి ఉండుటకై, నీ కోసమే వేచి ఉండుటకై కృపలోనే నన్ను నిలుపుమా, సంఘములో ఒక స్తంభముగా, కృపలోనే నన్ను నిలుపుమా, సంఘములో ఒక స్తంభముగా, ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడ. కోసమే ప్రేమతో రాసిన సందేశము, నా కోసమే ప్రేమతో రాసిన సందేశము, ప్రియతమలో ఆశలు రేపి ప్రేమలో చల్లారి ఓనీయక, మొదటి ప్రేమను జ్ఞప్తిగా చేసేనే, ప్రియతమలో ఆశలు రేపి ప్రేమలో చల్లారి ఓనీయక, మొదటి ప్రేమను జ్ఞప్తిగా చేసేనే, ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో
నీరాకడా ప్రియమైన నా యేసయ్యా ఎప్పుడు నీరాకడా కాపరే నిత్యము జీవించు ప్రధాన యాజకుడా నా కాపరి నిత్యము జీవించు ప్రధాన యాజకుడా జీవింపజేసే మాటలు విడచి ఎవని యొద్దకు వెళ్ళదనో విశ్వాసించితిని జీవపు ఓటవు నీవేనని జీవింపజేసే మాటలు విడచి ఎవని యొద్దకు వెళ్ళదనో విశ్వాసించితిని జీవపు ఓటవు నీవేనని ప్రియమైన నా యేసయ్యా ఎప్పుడు నీరాకడా ప్రియమైన నా యేసయ్యా ఎప్పుడు నీరాకడా ప్రాణేశ్వరా పరిశుద్ధతలో పరిపూర్ణుడా ప్రాణేశ్వరా పరిశుద్ధతలో పరిపూర్ణుడా నీకిష్టుడై నీలో వదిలి సంపూర్ణతలో నేనదిగి నిత్యము నీలో నేను ఉండదను నీకిష్టుడై నీలో వదిలి సంపూర్ణతలో నేనదిగి నిత్యము నీలోనే ఉండదను ప్రియమైన నా యేసయ్యా ఎప్పుడు నీరాకడా ప్రియమైన నా యేసయ్యా ఎప్పుడు నీరాకడా నీకోసమే వేచియుండుటకై నీకోసమే వేచియుండుటకై కృపలోనే నన్ను నిలుపుమా సంఘములో ఒక స్తంభముగా
కృపలోనే నన్ను నిలుపుమా, సంఘములో ఒక స్తంభముగా ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడు నీరాకడా ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడు నీరాకడా. హలో హలో, సాల్మన్ అన్నగారు మన అందరికీ తెలిసిన వారే, కొత్తవారు కాదు. కనాను క్రిస్టియన్ అసెంబ్లీ ప్రారంభం మొదలుకొని 20 సంవత్సరాలు కీర్తనలు పాడే విషయంలో ఆ ప్రభు మన స్థానిక సంఘంలో ఐజాక్ అన్నగారిని, అలాగే సాల్మన్ అన్నగారిని, అలాగే బాబురావు గారు, తావుగుంట బాబురావు గారు మన మధ్య లేరు. వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వారిని మన స్థానిక సంఘంలో ఒకరుగా మనం ఎన్నుకున్నాము. వారు లేకుండా మన స్థానిక సంఘంలో ఎప్పుడు ఏది జరిగించలేదు. అందువల్ల ఐజాక్ అన్న మా ఇంట్లో బెడ్ మీద పనుకుంటే వీళ్ళిద్దరిని వెళ్ళి అశోక్ అన్న వాళ్ళ ఇంట్లో పనుకోమంటే వాళ్ళ అన్న మాట ఏంటంటే, అన్న మేము ఇక్కడే పనుకుంటున్నాము, అన్న మంచం కింద పనుకుంటున్నామని బాబురావు అన్న, సాల్మన్ అన్న, ఐజాక్ అన్న బెడ్ మీద పనుకుంటే మంచం కింద పనుకున్నారు. ఇవన్నీ నేను చెబితేనే మీకు అర్థమైంది, కొత్త వారికి మీకు ఎవరికి తెలియదు ఇసమెంట్ ఇవన్నీ. అందువల్ల ఎంతో కష్టపడి చెమటోర్చి రెండో రాకడ సభల్లో మేము గ్రౌండ్లో పెట్టాం. అది ఈశ్వర నగర్ దగ్గర పెద్ద గ్రౌండు. ఆ గ్రౌండ్లో 3 సంవత్సరాలు రెండో రాకడ సభలు పెడితే తావుగుంట బాబురావు అన్న, ఆ తర్వాత సాల్మన్ అన్న కీర్తనలు పాడుతుంటే ఈ చుట్టుపక్కల ఉన్నంటి అనేకమైన సంఘాలు ఈ కీర్తనలు పాడే వాళ్ళు ఎక్కడొచ్చి వచ్చారు. ఇమానుయేల్ గారు రెండవ రాకడ వాక్యం చెబుతూ ఉంటే ఈ దైవ వర్తమానికుడు ఎక్కడి నుంచి వచ్చాడని ఇతర సంఘాల వారందరూ కూడా మమ్మల్ని వచ్చి అడిగినట్టుగా మేము గమనిస్తున్నాము. అలాంటి సేవలో పరిచర్యలో మాకు సహకరించిన వారు కాబట్టి అన్న స్తోత్రాలు చెల్లిస్తారు వాక్యం కొరకు, ఇంతవరకు జరిగిన సాక్ష్యాల కొరకు. దయాళుడు అన్న తండ్రి మీకే స్తోత్రాలు. ప్రారంభం నుంచి ఈరోజు వరకు మీ కృపలో కాపాడి భద్రపరిచినందుకే స్తోత్రాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సంఘాల ఏర్పాటులో, బలపరచుటలో, స్థిరపరచుటలో మా తండ్రి నాయన ఇంతవరకు నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు. మీరు వచ్చేంతవరకు కూడా మరి నాయన సంఘాన్ని మీరు ఉంచి, మీరు రెండవసారి వచ్చినప్పుడు సార్వత్రిక సంఘాలతో ఎత్తబడబోతున్న దానిని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు కాపాడి భద్రపరిచారు, ఇక ముందు కూడా కాపాడి భద్రపరిచి అభివృద్ధి చేయబోతున్న దాన్ని బట్టి స్తుతిస్తూ ముందున్న సమయాన్ని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ క్రీస్తు ప్రభు నామములో స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయం అయింది కాబట్టి మనము వాక్యంలోకి వెళ్దాము. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు వి మాథ్యూస్ గారు ఇంగ్లీష్లో వాక్యం అందిస్తూ ఉంటుండగా, కనిగిరి నుంచి వచ్చినటువంటి ఐజాక్ గారు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తారు, తర్జుమా చేస్తారు. కాబట్టి ఈ సమయాన్ని మనము దైవ సేవకునికి అందిద్దాము. నవ్ ఐ రిక్వెస్ట్ బ్రదర్ వి మాథ్యూస్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అదేనా, రెండు కావాలి కదా.
యేసు ప్రభు నామములోనే అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. When I came here, I did not know Canaan Assembly has completed 25 years, and it is a Thanksgiving meeting also. నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా కనాను క్రిస్టియన్ అసెంబ్లీ 25 సంవత్సరాలు ముగించుకొని కృతజ్ఞతా స్తుతికూడగా ఏర్పాటు చేసిన సంగతి నాకు తెలియదు. But through so many servants of God, I heard the testimony. I knew something about Canaan Assembly because I personally did not visit Canaan Assembly so far. పలువురు దేవుని సేవకుల ద్వారా కనాను స్థానిక సంఘాన్ని గురించిన సంగతులు నేను విన్నాను, కానీ వ్యక్తిగతంగా ఆ స్థానిక సంఘాన్ని అన్నడు కూడా నేను దర్శించలేదు. But now and then I meet Brother Pamanandam in some of the meetings in Andhra Pradesh or in Telangana, and also I had the opportunity of meeting his son in Australia last year when I went there. అయితే ప్రేమానందం గారిని ఆంధ్రాలో జరుగుతున్న ఆయా సభల్లోనూ తెలంగాణలో జరుగుతున్న ఆయా సభల్లోనూ కలుసుకోవటం జరిగింది. సభల్లో కలిసి వాక్యం పంచుకోవటం జరిగింది. అయితే ఆయన కుమారుడిని గత సంవత్సరం ఆస్ట్రేలియాలో కలుసుకోవటం జరిగింది. I don't want to speak more as an introduction because time is already late. సమయం చాలా ఆలస్యమైంది కనుక ఉపోద్ఘాతంగా ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు. I was told I may get to 1 hour, but now I am given half an hour. మొదట 1 గంట సేపు వర్తమానం చెప్పాలని అడిగారు, కానీ ఇప్పుడు తగ్గించి అర్ధ గంటకు కుదించారు. And that to be translation means I have 15 minutes. తర్జుమాతో కూడా కలుపుకుంటే నాకు 15 నిమిషాల సమయం మాత్రమే ఉంది. Now after all, it is the servants of God who has to adjust with all situations. So I have to speak in 15 minutes. Don't worry, I will stop within the given time. దేవుని యొక్క సేవకునిగా పరిస్థితులన్నిటినీ సమీకరించుకొని 15 నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అలాగ చెప్తాను. Shall we turn to Psalm 85? 85వ కీర్తనలోనికి మన బైబిల్ గ్రంథాన్ని త్రిపుదాం. Psalm 85 verse 6. 85వ కీర్తన 6వ చరణం చదువుకుందాం. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. Revive us again. That is the prayer of the psalmist. ఈ కీర్తనాకారుని యొక్క ప్రార్థన ఏమిటంటే, మమ్మను మరలా ఉజ్జీవింపజేయము ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. We need revival again and again. మరలా మాకు ఉజ్జీవము అవసరము. So far we were hearing about the various blessings that God gave to the Canaan Assembly. ఇంతవరకు దేవుడు కనాను సంఘానికి అనుగ్రహించిన ఆయా ఆశీర్వాదాలను గురించి మనం విన్నాం. But what is the nature of the believers, character of the believers spiritually? What is the spiritual condition of the believers? That is what we are going to concentrate more. అయితే విశ్వాసుల యొక్క వ్యక్తిగతమైన ఆత్మీయమైన స్థితి ఏమిటి, వ్యక్తిగతమైన స్వభావం ఏమిటి అనే సంగతిని మనం వినబోతూ ఉన్నాం. Our God is a God of revival. మన దేవుడు ఉజ్జీవింపచేసే దేవుడు. Look at the nature. The leaves, they dry and fall. Frequently new leaves are coming up. ప్రకృతిని చూడండి, పాత ఆకులు రాలిపోతూ ఉన్నాయి, క్రొత్త ఆకులు మరలా చిగురిస్తూ ఉంటాయి. That is why it is fresh and alive throughout. అందుకని అది తాజాగా జీవము కలిగినదా కొనసాగుతూ ఉంటుంది. Look at our own bodies. మన సొంత శరీరాలను చూడండి. Our skin is made of so many cells. The cell lasts only for 7 years. Within 7 years, the old cell will dry and fall down. Then new cells will come. మన శరీరాన్ని చూడండి. ఈ శరీరము అనేక కణముల చేత సృష్టించబడింది. ఒక్కొక్క కణము యొక్క ఆయుష్ 7 సంవత్సరాలు మాత్రమే. 7 సంవత్సరాల తర్వాత పాత కణములు చనిపోయి మరలా క్రొత్త కణములు పుడతాయి. That is why we look very fresh and skin is very soft and beautiful, all because new cells have come. అందుకనే క్రొత్త కణాలు ఏర్పడడం ద్వారానే మన
చర్మము చాలా మృదువుగా ఉంటుంది, మనం చాలా తాజాగా కనబడతాం, మనం జీవము కలిగి ముందుకు సాగుతూ ఉన్నాం. The same way in our spiritual life also this sort of degradation will be there. So we need renewal in our life. కనుక మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకు మరలా ఉజ్జీవం అవసరం. How do we know whether we need revival or not? మనకు ఉజ్జీవం అవసరమా లేదా అనే సంగతి మనకు ఎలాగ తెలుస్తుంది? Let us examine our own spiritual condition. మన స్వంత ఆత్మీయమైన స్థితిని మనం పరీక్షించుకుందాం. What about the love? For example, the love with which we used to love 25 years ago and the love we love now. ప్రేమను గురించి మనం ఆలోచన చేద్దాం. 25 సంవత్సరాల క్రితం మనం ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాము, ఇప్పుడు ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాం పరిశీలన చేద్దాం. Already heard. No facility, one brother lying on the cot, somebody else lying underneath. మనం ఇప్పటికే విన్నాం, అప్పుడు సౌకర్యాలు లేవు, ఒక సహోదరుడు మంచం పైన పడుకొని ఉంటే ఇంకో సహోదరుడు మంచం క్రింద పండుకున్నాడు. But now, అయితే ఇప్పుడు చెప్పండి, ఆయన ఇచ్చిన కోటు అలాంటి కోటు నాకు కూడా కావాలి. ఆ వ్యక్తి వేసుకున్నటువంటి కోటు అటువంటిది నాకు కూడా కావాలి. మంచం అటువంటి మంచం నాకు కావాలి. ఆయనకి ఏసీ రూమ్ అయితే నాకు కూడా ఏసీ రూము. ఆయనకి ఏసీ రూమ్ ఉంది, నాకు కూడా ఏసీ రూమ్ కావాలి. What about the love we had 25 years ago? అయితే 25 సంవత్సరాల క్రితం మనం కలిగి ఉన్న ప్రేమ ఇప్పుడు ఎలా ఉంది? What about the carnality of believers? The believers in olden days, they sincere believers with good sterling character, but carnality has entered into the church. అయితే ఆరంభంలో అయితే విశ్వాసులు ఆత్మీయతను కలిగి ఆత్మీయ కేంద్రీకృత దృష్టి కలిగి ఉన్నవారు, కానీ ప్రస్తుతం అయితే శరీరానుసారులుగా మారిపోతున్న పరిస్థితి ఉంది. Many assemblies are controlled by carnal believers these days, not by godly spiritual elders. ప్రస్తుత దినాలలో అనేక సంఘాలు శరీరానుసారుల చేత నడిపించబడుతున్నాయి, కానీ ఆత్మీయమైన దైవభక్తి కలిగిన ఆత్మీయులైన వారి చేత నడిపించబడటం లేదు. So we need revival to rectify this situation. కనుక వీటికి దిద్దుబాటు కావాలి అంటే మనకు ఉజ్జీవం అవసరం. 25 years ago, what was our prayer life? How many hours we used to spend a day for prayer? 25 సంవత్సరాల క్రితం మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? దినమునకు ఎన్ని గంటలు ప్రార్థనలో సమయాన్ని గడిపేవారం? Especially after this smartphone, we know everybody they reduce the time of prayer. మరి ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్లు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అనేక మంది యొక్క ప్రార్థన చేసే సమయం తగ్గిపోయింది. So we need a revival. It is high time for a revival among the children of God. అయితే మనకి ఇప్పుడు ఉజ్జీవం అవసరం. ఉజ్జీవం విశ్వాసుల్లో అవసరమై ఉన్న తారాస్థాయికి మనం ఇప్పుడు చేరి ఉన్నాం. What is the result of the revival we read here? ఇక్కడ మనం చదివినప్పుడు ఉజ్జీవం యొక్క ఫలితం ఏంటి? The psalmist is telling, we may rejoice in thee. కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ యందు మేము సంతోషించున్నట్లు. This is the problem. Our joy has turned to something else now. ఇప్పుడు సమస్య ఏమిటంటే మన సంతోషం వేరే వాటి వైపు మరలిపోయింది. We may rejoice in you. We want to rejoice in you again. మేము మరలా నీ యందు సంతోషించాలని ప్రార్థిస్తున్నాడు. Where is our joy now? ఇప్పుడు మన ఆనందం ఎక్కడుంది? Think about 25 years. 25 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఆలోచించండి. How many of you got a car, four-wheeler 25 years ago? 25 సంవత్సరాల క్రితం కార్లు ఎంతమంది కలిగి ఉన్నారు? ఎంతమంది కార్లు ఉన్నాయి? I used to visit Andhra more than 30 years. Hardly anybody with a car. A scooter, bike itself is a luxury. 30 సంవత్సరాల నుంచి నేను ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ పరిచయం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఎవరికి కారు లేవు, గట్టిగా మోటార్ సైకిల్, స్కూటర్ ఉంటే అదే సౌకర్యంగా భావించేవాళ్ళు. But now some people got more than one four-wheeler. ఇప్పుడైతే కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ 4 చక్రాల వాహనం అనగా కార్లు ఉన్నాయి. I don't say that is wrong. అది తప్పు అని నేను చెప్పట్లేదు. But our attention is going from the Lord
to our four-wheeler. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మన ఏకాగ్రత ప్రభువు మీద నుండి కారు మీదకి వెళుతుంది. How many of us got a good house, two-storied house 25 years ago? 25 సంవత్సరాల క్రితం మీలో ఎంతమందికి రెండంతస్తుల భవనం ఉంది? I used to visit Andhra 30 years ago. I used to sleep in the assembly hall itself. The few furniture will be removed. They arrange some folding mancham in the assembly hall. We used to, the preachers used to sleep in that. 30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో నేను ప్రయాణం చేస్తూ వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాను. ప్రారంభంలో మేము విశ్రాంతి తీసుకోవటానికి ప్రార్థనా మందిరములను ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ మందిరంలో ఉన్న కొన్ని వస్తువులను తొలగించి మడత మంచాలు వేసి విశ్రాంతి తీసుకోవటానికి మాకు సౌకర్యం కల్పించేటువంటి వారు. But you know where we are living now? ఇప్పుడు మనం ఎక్కడ నివసిస్తున్నామో తెలుసా? We preachers, where we are living now? మేము వాక్యం చెప్పే ప్రసంగికులు బోధకులు ఇప్పుడు ఎక్కడ మేము నివాసం చేస్తున్నామో తెలుసా? In the city center there is a hotel by name Swagat, air conditioned hotel. ఈ మహానగరం యొక్క కేంద్రంలో మధ్యలో ఉండే ఒక ఏసీ హోటల్లో మేము ఇప్పుడు మాకు సౌకర్యం ఇవ్వడం జరిగింది. Have you seen the change in 25 years? 25 సంవత్సరాలుగా వస్తున్న మార్పు మీరు చూస్తూ ఉన్నారా? Now our attention is turning towards the material blessings that the Lord has given. ఇప్పుడైతే మన యొక్క ఏకాగ్రత దేవుడు మనకు అనుగ్రహించిన వస్తురూపకమైన ఆశీర్వాదాల మీదనే ఉంది. And the compromise is on the Lord, less time on the Lord, not meditating the Lord, less and less time we meditate. ప్రభువుతో కూడా మనము సమయం గడిపే సమయం, ఆయనతో కూడా మనం ధ్యానం చేసేటువంటి సమయం అంతకంతకు తగ్గిపోతూ ఉంది. So the problem is not only now, in olden days also those problems were there. That is why the psalmist is praying, oh Lord, we have gone down in our spiritual condition, revive us again so that we may rejoice in you. ఇప్పుడు మాత్రమే కాదు, ఆ పాత పురాతన దినములలో కూడా ఈ విధమైనటువంటి సమస్య ఉంది కాబట్టి కీర్తనాకారుడు ఎలాగ ప్రార్థన చేస్తూ, ప్రభువా నీవు మమ్మను ఉజ్జీవింపచేయము, మరలా మేము నీ యందు సంతోషించాలని ప్రార్థిస్తున్నాడు. Thank you for all the material blessing, our car, our house, our children, their good job, everything we thank you, but let us not concentrate our attention to these things, material things. Let us bring back our attention to the Lord, that is the desire. ఓ ప్రభువా, వస్తు సంబంధమైన వాటిని గురించి, గృహాలను గురించి, వాహనాలను గురించి, పిల్లలను గురించి, వారి ఉద్యోగాలను గురించి మాత్రమే కాక ప్రభువా మా దృష్టి అంతయు కూడా, మా ఏకాగ్రత కూడా మీ మీద నిలుపులాగన మమ్మను మరల్చము ప్రభువా, నీ యందు సంతోషించినట్లు మమ్మను చేయము అని ప్రార్థిస్తున్నాడు. So when we make such a prayer very earnestly and sincerely, what God will do? మనం నిజాయితీగా యథార్థ హృదయంతో ఆ విధమైన ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? If you turn to the book of Nehemiah chapter 8, you will understand what God will do. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలోనికి మనం వెళితే దేవుడు ఏమి చేస్తాడో అనే సంగతి మనకు అర్థమవుద్ది. Book of Nehemiah chapter 8. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. That chapter is a great chapter of revival. ఈ నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం ఒక గొప్ప ఉజ్జీవకరమైన అధ్యాయం. Shall we read the first verse? మొదటి వచనాన్ని చదువుదాం. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా. So this is the beginning of the revival in Israel. ఇశ్రాయేలీయులలో ఇది ఉజ్జీవము యొక్క ప్రారంభము. We can call this the revival through the word of God. దీనిని మనం వాక్యము ద్వారా ఉజ్జీవము అని పేరు పెట్టవచ్చు. Understand, there is no real lasting revival without the word of God. అర్థం చేసుకోండి, దేవుని యొక్క వాక్యము లేకుండా ఎంత మాత్రము ఏ విధమైనటువంటి ఉజ్జీవము లేనే లేదు. Now the Christendom as a whole tried to produce so many artificial revivals, temporary revivals, but that is not the real revival. ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ లోకము నానా విధమైన కృత్రిమమైన ఉజ్జీవాలను రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ వాస్తవానికి అది నిజమైనటువంటి ఉజ్జీవము కాదు. But if you want to have real revival, see
what the word of God is telling in chapter 8. నీకు నిజమైన ఉద్యమం కావాలి అంటే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం మనకేం చెప్తుందో చూడండి. We read here that all the people, thousands of people came together as one man. ఇక్కడ మనం గమనించినట్లయితే అనేక మంది వేల కొలది ప్రజలు ఒక్క మనిషిని వలె ఇక్కడికి వచ్చారు. Thousands of hearts, but all those hearts are united, only one heart. వేల కొలది హృదయాలు ఉన్నాయి కానీ ఆ హృదయాలన్నీ కూడా ఒకే హృదయంలాగా ఉన్నాయి అక్కడ. So what is the problem for lack of unity among the children of God? దేవుని ప్రజల మధ్యలో అనైక్యతకు గల కారణం ఏంటో తెలుసా? Now we know that one of the reasons that take away the rejoicing and the happiness and revival among the children is lack of unity among the children of God. దేవుని ప్రజలలో సంతోషము ఆనందము లేకపోవటానికి గల కారణం ఏమిటంటే ఐకమత్యం లేకపోవటం వల్లనే సంతోషం ఆనందం లేదు. So the Lord Jesus himself said, if you got something against your brother, or you think your brother got something against you, you go to him and reconcile with him. ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా చెప్పాడు, నీ సహోదరునికి నీకు మీద ఏదైనా విరోధం ఉన్నట్లయితే నీకు నీవుగా వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుమని చెప్పాడు. How do you know that your brother got something against you? నీ సహోదరునికి నీ మీద వ్యతిరేకత ఉన్నది అనే సంగతి నీకు ఎలా తెలుసు? Sometimes he may not come directly and tell you, brother, I am against you. He may not tell you. కొన్నిసార్లు నీకు నేరుగా నీ ఎదుటకు వచ్చి నీ మీద నాకు విరోధం ఉందని ఏ సహోదరుడు చెప్పడు. But how do we know that? అయితే మనకు అది ఎలాగో తెలుస్తుంది? Previously, whenever you meet that brother, he used to say, "Vandanalu, brother." గతంలో ఆ సహోదరుని కలిసినప్పుడు ఆ సహోదరుడు నీతో అన్న వందనాలు అని అంటాడు. Then he will start talk at least for a few minutes, talk each other. ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. And sometimes he visit your home and have fellowship. కొన్నిసార్లు తాను నీ గృహాన్ని దర్శించి నీతో సహవాసం చేస్తాడు. But all those things stop now. అయితే అవన్నీ ఇప్పుడు ఆపివేశాడు. No vandanalu, వందనాలు లేవు, మాట్లాడేది లేదు. So from that what do you understand? దానిని బట్టి నీకేం అర్థమైంది? That brother got something against me. ఆ సహోదరునికి నా మీద ఏదో విరోధము లేక వ్యతిరేకత ఉంది. So whose responsibility? అది ఎవరి బాధ్యత? Now what the word of God says, should you wait for him to come to your house? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ సహోదరుడు నీ యొద్దకు వచ్చేంత వరకు నీవు ఎదురు చూడమని చెప్తుందా? No, the word of God says you go to him because you understood there is some disconnection between you and him. లేదు, నీవు ఎదురు చూడకూడదు. ఏదో సమస్య ఉందని నీకు అర్థమైంది కాబట్టి నీవే ఆ సహోదరుని యొద్దకు ముందుగా వెళ్ళు. Go and tell him, brother, I think there is some misunderstanding between us. నీవు వెళ్ళి ఆ సహోదరుడితో, సహోదరుడా మన మధ్యలో ఏదో అపార్థం ఉంది అని చెప్పు. You are not talking, not greeting, not visiting. I understand there is some misunderstanding. నీవు నాతో మాట్లాడటం లేదు, నాకు వందనాలు చెప్పటం లేదు, నన్ను దర్శించటం లేదు, నా మీద నీకేదో అపార్థం ఉందని నాకు అర్థమైంది. Tell brother, we will reconcile it. The word of God says only then we can go and worship God. సహోదరుడా ఆ సమస్య ఏంటో చెప్పు, మనం సమాధాన పడదాం, అప్పుడు మాత్రమే మనం వెళ్ళి ఆరాధించాలని వాక్యం చెప్తుంది కదా అని అడగండి. So this is worship, united worship. ఇది ఆరాధన, ఐక్యతతో కూడిన ఆరాధన. These people, they came together unitedly. That is the first condition for a spiritual revival. ఒక ఆత్మీయమైనటువంటి ఉజ్జీవానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే వేల హృదయాలు కలిసి ఒకే హృదయం లాగా వచ్చారు అక్కడికి. So as you are celebrating this 25 years, let it be a time of reconciliation. If there is some sort of misunderstanding between brothers, I heard good understanding is there, but still if there is somebody, reconcile, talk to each other, smile each other, let the peace and tranquility, revival take place in our assemblies. ఈ 25 సంవత్సరాల వేడుకను ఇప్పుడు జరుపుతుండేటువంటి సందర్భంలో ఏవైనా అపార్థాలు, వ్యతిరేకతలు, విరోధ భావాలుంటే కలుసుకోండి, సమాధాన పడండి, మాట్లాడండి, ఒకరినొకరు నవ్వుతో పలకరించుకోండి. మీలో ఏ సమస్య లేదు, బాగానే ఉన్నారని ఇంతవరకు విన్నాము, కానీ అయినా ఏదైనా ఉంటే ఒకరినొకరు సమాధాన పడాలి ఈ ప్రత్యేకమైన సంతోషకరమైన సందర్భంలో. Then we read that unitedly they came to the water.
water gate. అప్పుడు మనం చదివినట్లయితే వారందరూ ఐకమత్యముగా నీటి గుమ్మము యొద్దకు వచ్చారు. Now, Niti Gummam, it shows the water gate shows the word of God. నీటి గుమ్మం అనేది నీటి గుమ్మం దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. The water that cleanses, revives us. So that is the place where we have to come. నీరు మనల్ని శుద్ధి చేస్తుంది, నీరు మనల్ని ఉజ్జీవింప చేస్తుంది కనుక ఆ నీరున్న స్థలము దగ్గరికి మనం రావాలి. And they're asking Ezra, the scribe, to bring the word of God and teach the word of God to them. ఎజ్రాతో దేవుని వాక్యాన్ని తీసుకొని వచ్చి మాకు బోధించమని వారు అడుగుతా ఉన్నారు, శాస్త్రి అయిన ఎజ్రాను. Do you think there is only one preacher in Israel? ఇశ్రాయేలులో ఒకే ఒక బోధకుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? No, hundreds are there, but they want particularly Ezra to come and minister the word of God. వందల కొలది అక్కడ ఉన్నారు, కానీ వారు ప్రత్యేకంగా వారికి బోధించాలని ఎజ్రాను వారు కోరుకున్నారు. What is the speciality of Ezra? ఎజ్రా యొక్క ప్రత్యేకత ఏమిటి? In the book of Ezra we read about him. He was a man who studied the word of God. ఎజ్రా గ్రంథంలో చదివినట్లయితే ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని లేక దేవుని వాక్యాన్ని ధ్యానించిన వాడుగా చదివిన వాడుగా ఉన్నాడు. Then he obeyed that by himself. ఆ వాక్యానికి తనకు తానే లోబడిన వాడుగా ఉన్నాడు. That is the first thing he did. He studied the word of God to obey that. అది మొట్టమొదటి ఎజ్రా చేశాడు. దేవుని వాక్యాన్ని చదివి వాక్యానికి విధేయత చూపాడు. Then he preached the word of God to other people. తరువాత ఇతర ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించాడు. The people, the believers are looking for such servants of God. దేవుని ప్రజలు విశ్వాసులు ఆ విధమైన దేవుని సేవకుల కోసం ఎదురు చూస్తున్నారు. Now anybody can make a sermon. If you read some commentary, you can make a sermon very easily. ఏదైనా నీ ఒక సందేశాన్ని ప్రసంగాన్ని సిద్ధపరచుకోవాలంటే ఏ వ్యాఖ్యానమైన చదివి సులభంగా వర్తమానాన్ని సిద్ధపరచుకోవచ్చు. But study the word of God to obey that first, then preach to other people. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ వాక్యానికి విధేయత చూపి ఆ తదుపరి ప్రజలకు బోధించు. So when you preach like that, what will happen? నీవు ఆ రీతిగా బోధిస్తే ఏం జరుగుతుంది? In verse 3, మూడవ వచనంలో verse 3, మూడవ వచనం చదువుదాం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలవారందరికీ చదివి వినిపించుచూ వచ్చను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. have you seen when the right person minister the word of God, what happens? సరి అయిన వ్యక్తి వాక్య పరిచర్య చేసినప్పుడు ఏం జరిగింది? See, the meeting is from ఉదయం మొదలుకొని అయితే మధ్యాహ్నం వరకు. ఈ కూడిక ఎప్పటి వరకు జరిగింది? ఉదయం వరకు మధ్యాహ్నం వరకు ఈ కూడిక జరిగింది. 4 or above, so many hours. 4 గంటలు లేదా ఇంకా అనేక గంటలు జరిగింది. So what the people are doing? ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? Are they sleeping? నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారా? Maybe some of you here and there. ఇక్కడ అక్కడెక్కడ కొంతమంది నిద్రపోతున్నారు. Are they trying to find fault in the message that Ezra is giving? లేక ఎస్రా బోధిస్తున్నటువంటి బోధలో ఏదైనా తప్పు పట్టుకోవాలని చూస్తున్నారా? No. లేదు. What the word of God says, attentively listening to the word of God. దేవుని వాక్యం ఏం చెప్తుంది? శ్రద్ధతో దేవుని వాక్యం వినిరి. So this is what is lacking among the children of God these days. ఈ దినాలలో దేవుని ప్రజల మధ్యలో కొరవడింది ఇదే. No respect towards the word of God. దేవుని వాక్యం పట్ల గౌరవం లేదు. Who is speaking? ఎవరు మాట్లాడుతున్నాడు? It is not Ezra's words, it is God Almighty from heaven is speaking. ఇక్కడ ఎజ్రా కాదు, పరలోకము నుండి సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. So when we listen to the word of God, do we have that respect towards God who is speaking to us? అయితే దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు పరలోకము నుండి మనతో మాట్లాడుతున్న దేవుని ఎడల అటువంటి గౌరవ భావం మనకుందా? Many times we look only to the preacher. Oh, that message, oh, boring message. Let me sleep for some time. అనేక సార్లు మనం బోధించే వర్తమానం ఇచ్చే వర్తమానికుని వైపు చూస్తూ చాలా విసుగుగా ఉందని విసుక్కుంటాం, నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తాం. That is why the blessing is lacking, revival is lacking among the children of God these days. ఈ దినాలలో అందును బట్టి దేవుని ప్రజల మధ్యలో ఉజ్జీవం లేదు, సంతోషం లేదు. Even half an hour it is so boring, the word of God for us. But hours together, look at these people listening attentively
towards the word of God. మనకైతే ఒక అర్ధ గంట అయినా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి విసుగు పడుతుంది, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు గంటల కొలది దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించారు. Now another point here, ఇక్కడ మరి ఒక మాట, who is telling they were listening attentively? వారు శ్రద్ధతో వింటూ ఉండగా ఎవరు చెప్తున్నారు ఇక్కడ? It is God's word. అది దేవుని మాట. God noticed that they were listening attentively. వారు శ్రద్ధగా వింటున్నారని దేవుడు గమనించాడు. So what does it mean? దానికి అర్థం ఏంటి? Each member in the gathering, how they behave in the gathering, God is watching. ఈ కూడి వచ్చినటువంటి ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారో దానిని అంతటిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. Somebody is sleeping, కొందరు నిద్రపోతున్నారు, somebody is trying to fault with the preacher, కొంతమంది బోధకులలో తప్పు పట్టాలని చూస్తున్నారు, somebody listen for finding fault with other people to see that preacher is telling about that particular person. మరి కొంతమంది అయితే ఈ బోధకుడు ఆ వ్యక్తిని గురించి చెప్తున్నాడని ఆ వ్యక్తి వైపు వేలెత్తి ఇతరుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. So the attitude of the listeners are different person to person. కనుక వినేటువంటి శ్రోతల యొక్క వైఖరి నానా విధములుగా ఉంది, వేరువేరుగా ఉంది. The Lord God is watching all these people. Each one heart is known to the Lord. What you are doing, what is the intention of your heart, the Lord knows. ప్రభు అయినటువంటి దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన ఎరిగిన దేవుడు. నీ హృదయంలో ఉండే ఆశ, కోరిక, శ్రద్ధ ఏంటో దేవుని తెలుసు, ఆయన చూస్తూ ఉన్నాడు. So if you listen carefully to the word of God, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించారు. what is the next step? తర్వాత మెట్టు ఏమిటి? In verse 5, 5వ వచనంలో, అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడిరి. have you seen the next result? తర్వాత ఫలితాన్ని చూసారా? When attentively they listened, they understood the greatness of their God. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వారు ఎప్పుడైతే విన్నారో అప్పుడు దేవుని యొక్క గొప్పతనం వారు అర్థం చేసుకున్నారు. And they were afraid of that great God because of respect, and they stood up before God. ఆ గొప్ప దేవునికి భయపడి గౌరవ సూచకంగా వారందరూ లేచి నిలవబడ్డారు. And in verse 6 they started saying amen, amen. 6వ వచనంలో మనం చూస్తే వారందరూ కూడా ఆమెన్ ఆమెన్ అని పలుకుతూ ఉన్నారు. What does it mean? దాని అర్థం ఏంటి? Oh Lord, you are speaking to me. ఓ ప్రభువా, నీవు నాతో మాట్లాడుతున్నావు. We agree that this word is towards us only, it is not for anybody else. ఈ వాక్యము ఎవరికో కాదు, నాకేన సంగతి నాకు అర్థమైంది ప్రభువా. Amen. ఆమేన్ అంటున్నారు. So there is nothing wrong in saying an amen once in a while, even in the middle of the sermon also. If you say an amen, there is nothing wrong. వర్తమానములు కూడా అప్పుడప్పుడు ప్రేరేపించబడి ఆమెన్ అని చెప్పడం తప్పేమీ కాదు. So they submitted themselves before the word of God. వారు దేవుని యొక్క వాక్యానికి తమను తాము అప్పగించుకున్నారు. So when you submit yourself to the word of God, what will happen in your life? దేవుని యొక్క వాక్యానికి నీవు అప్పగించుకుంటే నీ జీవితంలో ఏం జరుగుతుంది? That's what we find in verse 9. 9వ వచనంలో చూస్తాం అది. For all the people wept. That's what we read there. అక్కడ మనం చదివితే ప్రజలందరూ కూడా ఏడ్చారు. Is it there in your అది Bible? నీ బైబిల్లో ఉంది అక్కడ. When they wept? ఎప్పుడు వారు ఏడ్చారు? When they listened to the word of God carefully, they started weeping. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినడం ఎప్పుడైతే వారు ప్రారంభించారో వారు ఏడవటం మొదలు పెట్టారు. Now how that happened? అది ఎలాగ జరుగుతుంది? Word of God is a two-edged sword. It went deep into their hearts and broke open their hearts. దేవుని యొక్క వాక్యం రెండంచులు గల ఖడ్గం వలె హృదయంలోనికి దూరి హృదయాన్ని బద్దలు చేస్తుంది. And the word of God showed them the mistakes and the sins they have committed. దేవుని యొక్క వాక్యం వారు ఇప్పటి వరకు చేసిన తప్పులన్నిటిని ఒకటొకటిగా ఎత్తి చూపించింది. And they started breaking their heart because, oh Lord, in your presence we are short, we have committed sin. వారు హృదయాలను బద్దలు చేసుకొని, ఓ ప్రభువా నీ ఎదుట మేము ఖిన్నులమయ్యాము, సిగ్గుపడవలసిన వారమని తగ్గించుకున్నారు. So there they broke their hearts. అక్కడ వారు తమ గుండెలను బద్దలు చేసుకున్నారు. Do we have this sort of an experience ever in our life? మన యొక్క జీవితంలో ఈ విధమైనటువంటి అనుభవం ఎప్పుడైనా వచ్చిందా? Shedding tears in the presence of God when you hear the word of God. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానములో ఎప్పుడైనా కన్నీరు విడిచావా? Why we don't have any tears these days? ఈ దినాల్లో మన కన్నీరు ఎందుకు లేదో తెలుసా? Because our hearts have become so hardened. ఎందుకంటే మన హృదయాలు ఎంతో కఠినమైపోయాయి. So hardened heart cannot be broken and tears will not come. కఠిన హృదయం విరిగి నలగదు, బద్దలు కాదు. అటువంటి వారి కన్నుల్లో కన్నీరు ఉండదు. So if your
hearts are not broken, these hearts will not be fertile hearts. నీ హృదయం గనుక బద్దలు కాకపోతే అది సారవంతమైన హృదయముగా ఉండదు. You look at the land. భూమిని మీరు చూడండి. If the sunshine only is there upon the land, ఆ పొలము మీద సూర్యరశ్మి ఉన్నప్పుడు మాత్రమే, సూర్యరశ్మి మాత్రమే ఉండే, సూర్యరశ్మి మాత్రమే ఉన్నట్లయితే will it be fertile? అది సారవంతంగా ఉంటుందా? No, it will become a desert. ఉండదు, అది అరణ్యముగా మారిపోతుంది. So that is what we want always, happy, jolly, always happiness and joy. అదే మనకు కావాలి, ఎప్పుడు కూడా ఆనందించాలా, సంతోషించాలా, తుల్లిపడాలా అనుకుంటాం. So if the land is to be fertile, what more is needed? పొలము లేక భూమి సారవంతంగా ఉండాలంటే సూర్యరశ్మి మాత్రమే కాక ఇంకా ఏమేమి కావాలి? Water also should be there. నీరు కూడా అవసరం. That is what is lacking these days. ఈ దినాలలో కొరవడింది అదే. Now the tears that is lacking these days. ఈ దినాలలో కన్నీరు కొరతైపోయాయి. Now our hearts have become so hardened. మన హృదయాలు కఠినంగా మారిపోయాయి. So there is no fertility in our heart, no fruit is produced in our life. మన యొక్క హృదయంలో మన హృదయాలు సారవంతంగా లేవు, మన యొక్క జీవితాలు కూడా ఫలములను ఫలించటం లేదు. So there no revival. అక్కడ ఉజ్జీవం ఉండదు, లేదు. For the revival there should be brokenness, there should be tears for a real revival. ఉజ్జీవం కావాలంటే, నిజమైన ఉజ్జీవం కావాలంటే గుండెల బద్దలు కావాలి, కన్నీరు రావాలి. At that time what happened? ఆ సమయంలో ఏం జరిగింది? So as they were crying, the leaders are telling them, వారు ఏడుస్తూ ఉండగా నాయకులు వారితో ఇలాగ చెప్పారు. in verse 10 towards the end, 10వ వచనం చివరి భాగంలో, for the joy of the Lord is your strength. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. See how the joy comes. చూడండి ఈ ఆనందం ఎలా వస్తుందో. How the heart, when hearts are broken, that is the beginning of joy, getting joy. హృదయము విరిగి నలిగిన హృదయం అయితే అది ఆనందానికి ప్రారంభం అవుతుంది. So this is real joy, not material joy. ఇది నిజమైన ఆనందం, వస్తు సంబంధమైన ఆనందం కాదు. The joy of the Lord is our strength. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. This is what Lord is looking for. ఈ దీని నిమిత్తమే ప్రభు చూస్తూ ఉన్నాడు. Do they have Jesus Christ, God fully in their heart, controlled by God? That's what God is looking for. దేవుడు చూచే విషయం ఏమిటంటే, దేవుడు నీ యొక్క హృదయములో ఉండి నీ హృదయం పూర్తిగా ఆయన నియంత్రణలో ఉన్నదా లేదా అని ప్రభు చూస్తున్నాడు. So that starts with brokenness. అది విరిగి నలిగిన హృదయంతోనే ప్రారంభమవుతుంది. So if you shed tears in the presence of God, God will pour his strength into that heart. దేవుని సన్నిధానములో నీవు కన్నీరు విడిచినట్లయితే దేవుడు తన శక్తిని నీ మీద కృమ్మరిస్తాడు. So we want to be strengthened like that. మనం ఆ రీతిగా బలపరచబడాలి. Joy of the Lord is our strength. యెహోవా యందు ఆనందించడం వలన మనకు బలము కలుగుతుంది. Not any material blessing. ఏ భౌతిక సంబంధమైన వస్తు సంబంధమైన దీవెన వలన కాదు. First spiritual blessing. మొట్టమొదటిగా ఆత్మీయమైన ఆశీర్వాదం. That step happens by breaking our heart and pouring his joy into our heart. అది ఎలాగూ ప్రారంభం అవుతుందంటే విరిగి నలిగిన హృదయంలో దేవుడు తన ఆ బలమును కృమ్మరిస్తాడు. Not only that, అంత మాత్రమే కాదు, then following that there is material blessing also. ఆ తరువాత భౌతికమైన వస్తు సంబంధమైన దీవెన కూడా ఉంది. See, read this portion. It is written, they had wonderful food also arranged after the meeting. ఇక్కడ చదవండి, చదివిన తర్వాత మనకేం అర్థమవుతుంది? ఆ కూడిక తర్వాత అద్భుతమైన ఆహారం కూడా సిద్ధపరచబడింది. So our God is a God, if you seek his kingdom first, provide all our material needs also. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన రాజ్యమును నీతిని వెతికినట్లయితే అప్పుడు మనకు అవసరమైన వస్తు సంబంధమైనవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. You eat and drink and take portions, parcel also. Those who are at home, your neighbors, take parcel also. తినుటకును త్రాగుటకును తీసుకొనండి, మీ ఇండ్ల యొద్దకు కూడా ఎవరైతే రాకుండా ఉన్నారో వారి యొద్దకు కూడా తీసుకొని వెళ్ళండి. See what a wonderful God our God. చూడండి మన దేవుడు ఎటువంటి దేవుడు. Spiritual blessings first, then material blessings. మొట్టమొదట ఆత్మీయమైన ఆశీర్వాదాలు, ఆ తరువాత వస్తు సంబంధమైన భౌతికమైన దీవెనలు. Maybe in these 25 years God has given so many material blessings. ఈ 25 సంవత్సరాలుగా బహుశా దేవుడు అనేకమైన వస్తు సంబంధమైన భౌతిక సంబంధమైన దీవెనలు అనుగ్రహించి ఉండవచ్చు. Don't stop with that. దానితో మీరు తృప్తి చెందొద్దు, ఆగొద్దు. Spiritual blessing. ఆత్మీయమైన ఆశీర్వాదం. Be strong in the Lord. యెహోవా యందు బలముగా ఉండాలి. So that is the prayer of the psalmist. అది కీర్తనాకారుని యొక్క ప్రార్థన. O Lord, revive us so that we may rejoice
in you. ఓ దేవా మమ్మను ఉజ్జీవింప చేయము, మేము నీయందు సంతోషించున్నట్లు. Let us have a fresh vision of our great God. మన గొప్ప దేవుని యొక్క తాజా దర్శనం మనం కలిగి ఉందుము గాక. Let us love him more and more. మనం ఆయన అంతకంతగా మరి ఎక్కువగా ప్రేమించుదుము గాక. Serve him more and more. ఆయన ఎక్కువగా సేవించుదుము గాక. So not 3 assemblies, more and more assembly in Telangana area may be established. 3 సంఘాలు మాత్రమే కాదు, తెలంగాణ ప్రాంతంలో ఇంకా అనేక సంఘాలు స్థాపించబడును గాక. May the Lord add his blessings upon the word that is heard. విన్న వాక్యం పైన దేవుడు తన దీవెనలు ఆశీర్వాదం కుమ్మరించును గాక. Thank you. అందరికీ వందనాలు. ఘనుడు అయిన దేవా, కృపగల తండ్రి, మీ దాసుని ద్వారా మీరు అందించిన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద మొదట మా మనస్సును నిలిపే కృపను దయచేయండి. మీరు మాలో ఆనందించేవారు, మేము మీలో ఆనందించే కృపను దయచేసే దేవుడు నాయన. వస్తు సంబంధమైనవి మీరు మాకు అనుగ్రహిస్తారు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియనని మీ లేఖనాలు తెలియచేసిన రీతిగా భౌతికంగా మేము పొందిన దీవెనల చేత తృప్తి చెందకుండా ఆధ్యాత్మికమైన జీవితంలో ఆత్మీయమైన దర్శనం కలిగి మీలో ఆనందిస్తూ బలము పొందుతూ మీ మహిమ కొరకే ముందుకు సాగే కృపను దయచేయండి. స్థానిక సంఘాలను అటు రీతిగా వర్ధిల్ల చేయండి. చేరవచ్చిన ప్రియులందరిలో కూడా ఈ కార్యాన్ని జరిగించండి ప్రభువా. ఆయా సంఘాల్లో కూడా ఇటు ఉజ్జీవాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ అన్నింటిలో ఘనతయు మహిమయు ప్రభావం మీకు ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ మొదటి కూడికలో ప్రభువు సహాయపడి దాదాపు ఇంచుమించు ఒక 50 మంది కూర్చున్నట్టుకుంది. ఇక్కడ 50 మంది సంఘాన్ని గురించి సాక్ష్యాలు కానీ, వేసినట్టి పుస్తకాలు ఓపెనింగ్లో కానీ, పగటంలో కానీ, ప్రార్థనలో కానీ, పాటల్లో కానీ ఇవన్నీ మనం గమనించినప్పుడు 1:30కే ఇంకా 2 నిమిషాలు తక్కువగా ఉంది. 1:30లో ముగించాం. ఇద్దరు ప్రసంగం చేయాలంటేనే 2:30 అవుతుంది. అలాంటిది ఇంతమంది సాక్ష్యాలతో సమయానికి మనము ముగించగలిగాము. అన్నగారికి, మ్యాచ్ అన్నగారికి చాలా వందనాలు. ఎంత తక్కువ సమయం చేస్తే అంత మంచివాళ్ళం అంట మనం. రైట్, చాలా సంతోషం. మీ అందరూ కూడా శ్రద్ధగా ఆసక్తిగా దేవుని వాక్యము ఆలకించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాము. చాలామందికి మేము వచ్చినప్పుడు స్థానాలకి అరేంజ్మెంట్ చేయలేకపోయాము. బయట గ్రామాల నుంచి వచ్చిన వారికి ఈ రాత్రంతా మీరు స్నానాలు చేయొచ్చు. కూడిక అయిన తర్వాత రాత్రంతా నీళ్లు ట్యాంక్ నింపుతూ ఉంటాము. బాత్రూంలో మీరు స్నానాలు చేయండి, బాధపడగాకండి. రేపటి నుంచి అన్నీ కరెక్ట్గా నడుస్తాయి. అందువల్ల భోజనాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. అందరం భోంచేద్దాం. మళ్ళీ 2:30కి కూడిక ప్రారంభం అవుతుంది. జాన్ కొరియాన్ గారు వచ్చి ఉన్నారు. ఆయన కూడా నెక్స్ట్ ఇప్పుడు మీటింగ్లో దేవుని వాక్యం అందిస్తారు. అందువల్ల ఎవరు కూడా గృహాలకు వెళ్ళగాకండి. మనం ఈ మీటింగులు వాక్యం వినటానికి దైవజనులను పిలుచుకున్నాం. ఇక ఇప్పటి నుంచి వాక్యం అమ్మిట వాక్యం, వాక్యటమ్మిట వాక్యం, వాక్యం అమ్మిట వాక్యం ఉంటుంది. మీ చెవులు రంధ్రాలు పడేంత వరకు వాక్యాలు చెబుతూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం. రాత్రి కూడికి కూడా ఉంటుంది 3వ దినము. మధ్యాహ్నం మించి అయిపోదు. రాత్రి కూడిక కూడా ఉంటుంది 3వ దినము, అంటే 24వ తారీఖు రాత్రి కూడా ఉంటుంది కూడిక. 8:30కి ముగించబడుతుంది రాత్రి కూడిక. భోజనాలు చేసుకొని అందరూ మళ్ళీ ఎవరి గ్రామాలకు ఎవరు వెళ్ళొచ్చు. అప్పుడు దాకా ఇక్కడ 4 హాళ్ళు మీకు అగపడుతున్నాయి. మీరు భోజనం చేయండి. రేత్రంతా ఈ హాలుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ ప్రశాంతంగా ఫ్యాన్లు వేస్తారు, పొనుకండి. ఎవరు చేయాల్సిన పనులు అంటే మీ శరీరానికి సంబంధించిన పనులు ఆ కార్యక్రమాల్లో రాత్రి అంతా ఉండండి. ఇప్పుడు మాత్రం పొగలంతా వాక్యమేనండి. రైట్, అందరికి భోజనాలు ఉన్నాయి. లేచి నిదానంగా మనం భోజనాలకు వెళదాం. భోజనాలు పెట్టించుకున్న వారి ప్లేట్లలో ఆ గుడారంలోకి వెళ్ళండి. ఆ గుడారంలోకి వెళ్ళి భోజనం చేయండి. పెరుగు తర్వాత సెకండ్ మళ్ళీ అన్నం కావాలనే వారికి అక్కడే క్రౌంట్లో మేము పెట్టాము. ఆ భోజనాలు తీసుకున్న వారు తీసుకున్నట్టు ఆ టెంట్లోకి వెళ్ళండి. ఆ తర్వాత ఇక్కడ మనకి భోజనాలు వడ్డించడానికి ఇరుకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. వేదిక మీద ఉన్న వారికి, పాటలు పాడిన వారికి, ప్రార్థన చేసిన వారికి, గ్రామాల నుంచి వచ్చిన వారికి, ఆ సిటీ ప్రాంతంలో వచ్చిన పెద్దలేమి, స్త్రీలేమి, పురుషులేమి అందరికీ
ప్రభు పేట వందనాలు చెల్లిస్తే ముగిస్తున్నాం. తర్వాత 2:30 గంటకు కూడికి మళ్ళీ మనం కలిసి వద్దాం.